ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్లో రెజిన్ ఆర్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. అసలు రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మనం మాట్లాడుకున్నప్పుడు దీంట్లో చాలా పెద్ద బిజినెస్ స్కోప్ ఉందని, బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది ఈ రెజిన్ ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే చాలామంది 2 days క్లాస్, అదేవిధంగా ఫుల్ కోర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు సాటర్డే, సండే వీకెండ్లో 2 day క్లాస్ అయితే జరుగుతుంది. ఒక్కసారి తనుజ గారితో మాట్లాడి అసలు ఈ క్లాస్లో ఏమేమి చెప్పారు అండ్ అలాగే ఇంకా ఇందులో ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి తనుజ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి. సో అండ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా 2 days క్లాస్ ఇప్పుడైతే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ 2 day క్లాస్లో మీరు ఏమేమి నేర్పిస్తున్నారు అండ్ ఎలా రన్ అవుతుంది క్లాస్? సో మన దగ్గర వచ్చేసి 2 day క్లాస్ ఉంటుంది, ఫుల్ కోర్సెస్ ఉంటాయి. సో ఎవరైతే బిజినెస్ పర్పస్ నేర్చుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇండివిజువల్గా ఇన్కమ్ ఎర్నింగ్ చేయాలి అనుకుంటే కనుక ఫుల్ కోర్స్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ బేసిక్ నాలెడ్జ్ అసలు లేని వాళ్ళు, నేను స్టార్టింగ్ ఒక ట్రై చేయాలి, అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను ఫుల్ కోర్స్కి వెళ్దాం అనుకుంటే కనుక 2 day క్లాస్ జాయిన్ అవుతారు. సో ఈ 2 day క్లాసెస్లో ఏం జరుగుతాయంటే మీకు క్లాక్, ఇట్స్ యువర్ చాయిస్, లైక్ బీచ్ థీమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ కలర్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్, కలర్తో చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇయర్ రింగ్స్, పూజా తాళీ ప్లేట్, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి పూజా తాళీ ప్లేట్. సో ఇది ఎలా పెట్టాలి, ఫ్లేవర్స్ ఏ టైంలో పెట్టాలి, అండ్ బౌల్స్ కూడా ఏ టైంలో పెట్టాలి అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో కమింగ్ టు క్లాక్, సో క్లాక్ మెకానిజం కానీ లైక్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ టు ఎండ్ ప్రోడక్ట్ ఎలా చేయాలి అని ఈ 2 daysలో కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా బేసిక్ నుంచి, అంటే ఎన్ని టైప్ ఆఫ్ రెజిన్స్ ఉంటాయి, దీని యొక్క ప్రికాషన్స్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్, మార్కెట్లో ఎలా సెల్ చేయాలి, అండ్ స్టిక్కరింగ్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అన్నది ఈ 2 day క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. స్టిక్కరింగ్ అన్నారు కదండి, అది అంటే ఏంటి, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎక్కడ? సో రెజిన్ ఆర్ట్లో ఏంటంటే కంప్లీట్గా కస్టమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నేమే ప్రింట్ చేయాలి. సో కమింగ్ టు నార్మల్ మ్యాట్ నేమ్స్ కన్నా గోల్డ్ నేమ్స్ చాలా బాగుంటాయి. సో అసలు ఆ గోల్డ్ నేమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఆన్ స్పాట్లో ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అన్నది చాలా మందికి తెలియదు. సో కాబట్టి మనం అది చెప్తామన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ అయితే కనుక స్టిక్కరింగ్స్ అంటే ఇలా ఉంటాయి. సో దీంట్లోనే ఇప్పుడు ఇవన్నీ నార్మల్ నేమ్స్, లెటర్స్ ఇవన్నీ కూడా మనం ఉన్నాయి కదా. సో ఇలా మనం పేర్లతో సహా చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ వెడ్డింగ్ డేట్, అలా డిఫరెంట్ లోగోస్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే వన్స్ మనం రెజిన్ ఆర్ట్లో పెట్టిన తర్వాత అది చూడడానికి బాగుంటుంది, హోల్ కస్టమైజేషన్ థింగ్స్ అనమాట. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్ రింగ్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఇంతసేపు కస్టమైజేషన్ ఉంటుంది అని అన్నారు. అండ్ చాలా మందికి కూడా వాళ్ళ ఇంట్లో పార్టీస్కి కావచ్చు, ఏదైనా డెకరేటివ్ ఐటమ్గా కూడా మనం ఈ రెజిన్ ఆర్ట్తో చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు అండి? చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఓషన్ థీమ్ ఇప్పుడు చాలా మంది ఫేమస్ కదా, ఓషన్ థీమ్. సో వాల్ కి ఓషన్ థీమ్ చేస్తారనమాట. సో ఫస్ట్ అసలు మీకు బేసిక్ ఓషన్ కలర్స్ ఏంటి, లైక్ ఆక్వా మెరిన్, అల్ట్రా మెరిన్, లేకపోతే ఇవన్నీ ఏ టైంలో పెట్టాలి, అండ్ వన్స్ ఈ పెట్టేస్తే అలానే ఉంటుంది. సో నథింగ్ బట్ ఇక్కడ షేప్ వేరు, సైజెస్ వేరు. సో ఇలా మీరు ఒక ఆర్ట్ పీస్ నేర్చుకుంటే మీరు పెద్ద పెద్ద వాల్ డెకోర్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు వాల్ హ్యాంగింగ్స్ చేయొచ్చు, అండ్ లైక్ ఇంట్లో హ్యాంగింగ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా, సో అలా మనం ఫొటోస్ పెట్టి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ మీరు నేర్చుకుంటే అర్థమైపోతుంది ప్యాటర్న్. ఓకే. ఈ 2 days క్లాస్లో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, మార్కెటింగ్ పరంగా కావచ్చు, మీ గైడెన్స్ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటారు? సో గైడెన్స్ విషయానికి వస్తే లైక్ 3 months,
2-day క్లాస్ వాళ్ళకి. సో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లైక్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు మార్కెటింగ్ వైజ్, సో బేసిక్గా ఏంటంటే ఒక బిజినెస్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని చాలా మందికి లైక్ స్ట్రైక్ అవ్వదు. స్టిల్ దే హ్యావ్ టాలెంట్ ఉన్నా కూడా దాన్ని మార్కెట్లో ప్రొజెక్ట్ చేయలేరు. సో కాబట్టి మనము ఏ ప్లాట్ఫామ్స్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎవరిని అప్రోచ్ అయితే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది అన్న టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఒక ఫన్ కోసము లేకపోతే ఇంటి వరకే గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే బడ్జెట్ ఒకలా ఉంటుంది. అదే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి ఏమేమి ఐటమ్స్ రిక్వైర్మెంట్ అవి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీంట్లో యాక్సెసరీస్, టూల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ అవి కూడా వన్స్ అగైన్ లిస్ట్ అవుట్ ఐటమ్స్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా చాలా వరకు మనకి ఈ 2 days క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఫుల్ కోర్స్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాంతో పాటు వాళ్ళు ఏ విధంగా మెటీరియల్ కావచ్చు అండ్ ఆ ప్రోడక్ట్స్ ఏదైతే మనకి మార్కెట్లో ఇది సేల్ అవుతుంది, ఇది ఎలా చూసుకోవాలి, ఈ మార్కెట్ ప్రైస్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇందులో లాట్స్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ రకంగా వెళ్తే బెటర్ అంటారు? సో కమింగ్ టు ప్రైస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ ఈజ్ వెరీ హై ప్రాఫిటబుల్ బిజినెస్. సో మినిమం వచ్చేసి లైక్ 50 to 30% ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది మనకి. సో కాబట్టి ప్రైజింగ్ మనము మార్కెట్ కి తగ్గట్టుగా అలానే మనకి ఆ ప్రాఫిట్ వచ్చే విధంగా కొటేషన్ పెట్టాలి. మీరు టూ మచ్ ప్రైస్ కొటేషన్స్ పంపిస్తే కస్టమర్కి దే వోంట్ పర్చేస్ అనమాట. సో మీరు ఏదైతే మీ టాలెంట్కి మీరు చేస్తారో దానికి తగ్గట్టు ఎలా పెట్టాలి అన్నది క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఒక పాయింట్ అన్నారు, సో ఫుల్ కోర్స్ అంటే 2 day వాళ్ళు ఫుల్ కోర్స్లోకి వెళ్తే వాళ్ళు అసలు ఏమేమి నేర్చుకుంటారు అపార్ట్ ఫ్రమ్ దిస్. సో దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక ప్యాటర్న్ రావాలి అంటే ఒక పర్టికులర్ వేలో చేస్తేనే వస్తుంది ఆ ప్యాటర్న్ అన్నది. సో మీరు ఫుల్ కోర్స్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏం నేర్చుకుంటారు అంటే వర్మాల ప్రిజర్వేషన్. సో వర్మాల ప్రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పూలదండలు కానీ లేకపోతే సో బొకేస్, ఫ్లవర్స్ కానీ లేకపోతే దేవుడి పూలు కానీ అవన్నీ పెట్టేసి వాళ్ళ తగ్గట్టు ఫొటోస్, డేట్స్ ఇవన్నీ పెడతామన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జియోడాట్స్ అనేసి, ఫ్లూయిడ్ టెక్నిక్, 3D ఫ్లేవర్స్ అండ్ మంత్రా ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఫుల్ కోర్స్లో కవర్ అవుతాయి అన్నమాట. సో అవేంటివి అంటే ఇంకా హై ఎండ్ ప్రోడక్ట్స్. సో మీరు ఇంకా మార్కెట్లోకి వెళ్ళాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీకు తెలిసి ఉండాలి. జస్ట్ నార్మల్గా నేర్చుకుంటే మీరు మార్కెట్లోకి వెళ్ళడం అనేది కొంచెం డిఫికల్టీ. సో మీరు అందులో నేర్చుకుంటే కనుక ఈ అన్ని ఐటమ్స్ అయితే కవర్ అయిపోతాయి. సో దెన్ ఇంకా మీరు రెడీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. అండ్ ఆల్సో మీరు ఈ ఫుల్ కోర్స్ ఇలా నేర్చుకుంటే మీరు కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ అవుతారు. సో గెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ట్రైనర్ని, క్లాసెస్ చెప్తున్నాను, అలానే మీరు కూడా నేర్చుకొని మీరు కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ట్రైనింగ్ సెంటర్స్. ఇది ఒక అనదర్ రూట్ అంటే రూట్ ఇందులోనే. అవును. సో ఇలా డిఫరెంట్ లైక్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ లా కూడా మన దగ్గర చాలా మంది లైక్ గుంటూరు, కర్నూలు నుంచి వచ్చి అక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మనం దీంట్లో సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ లైసెన్స్డ్. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫుల్ కోర్స్ గురించి కావచ్చు, 2 days క్లాస్ గురించి కావచ్చు, జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఏమేమి నేర్చుకుంటారు, ఎన్ని డేస్ కోర్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి తనుజ గారి క్లాస్ అయితే రెజిన్ ఆర్ట్ క్లాస్ అయితే జరుగుతూ ఉంది. సో దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి తనుజ గారి స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. సో తనుజ గారి క్లాస్ అయితే అటెండ్ అయ్యారు రెజిన్ ఆర్ట్. అసలు ఎలా అనిపించింది 2 day క్లాస్ మీకు? మేము కడప నుంచి వచ్చాం మేడం. ఫస్ట్ ఇదేంటంటే యూట్యూబ్లో చూసి వచ్చాను. ప్లస్ మాకేంటంటే ఫస్ట్ దీంట్లో యూట్యూబ్లో చూసినప్పుడు చాలా మంది పూజ చేసే కన్నా ముందు ఇది చేయలేరు, మీరు కష్టము అంత దూరం వెళ్ళడం అనేసి అన్నారు. కానీ మనం ఏంటంటే 1 time ట్రై చేస్తే కదా తెలుస్తుంది అని చెప్పి నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మేడం మనం ఏంటంటే మనము యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అనే వాళ్ళకు చాలా కష్టం. ఎందుకంటే మనం చేయొచ్చు అంటే అది ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మేడం చెప్పే యొక్క ఏంటంటే ఏ లిక్విడ్ ఎంతలో వాడాలా, ప్లస్ మెయిన్ అనేసి అది మనకు ఇంపార్టెంట్. అది తెలిసి కొద్దిగా వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నేర్చుకుంటే కదా కొద్దిగా మనకేంటంటే ప్రాక్టికల్ కూడా చేపిస్తారు కాబట్టి కొద్దిగా ఈజీగా అనేది అనిపిస్తుంది. అండ్ అలాగే ఎవరికైనా కూడా తనుజ గారి క్లాస్ అటెండ్ అయితే ఎలాంటి ఉపయోగం ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తారా, చేస్తే ఎందుకు చేస్తారు, అండ్ మీ ఫీలింగ్ ఏంటి?
అంటే మామూలుగా ఏంటంటే మేడం చాలా మంది ఏంటంటే ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది లేవు చాలా మందికి. ఆ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ప్లస్ మన ఎడ్యుకేషన్ చేసి మనం అమౌంట్ పెట్టినా కూడా ఖాళీగా ఉంటున్నారు చాలా మంది. లేడీస్ అయితే కావచ్చు, జెంట్స్ అయితే కావచ్చు. ఇది లేడీస్ అనే కాదు మేడం, మనకి చేయాలనే ఒక సంకల్పం ఎక్కువ ఉండేసి మనం ఏదో ఒక విధంగా డబ్బులు అనేది ఎన్ని చేసుకోవాలనే వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం చెప్పేది ఏంటంటే 2 days అని చెప్తున్నారు కదా, ఆ 2 daysలో అన్నీ నేర్చుకోలేం కాదంటే కొద్ది కాన్సన్ట్రేట్ చేసి కొద్ది వరకు నేర్చుకోవచ్చు మేడం. మరి రిఫర్ చేస్తారండి ఎవరికైనా? ఓకే మేడం, కంపల్సరీ. సో థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజిన్ ఆర్ట్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.